ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక మాట నేను మిమ్మల్ని అడగాలని ఆశపడుతున్నాను దేవుని బిడ్డలారా. మీకు అవసరత ఉందా? ఏదైనా మీకు మీ జీవితంలో, మీ కుటుంబంలో ఏదైనా మీకు అవసరాలు ఉన్నాయా? అక్కర్లు ఉన్నాయా? మనిషి జీవించేటప్పుడు, మనిషి మనుగడ సాధించేటప్పుడు మనిషి జీవితంలో ఏదో ఒక అవసరత ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏదో ఒక అక్కర మన జీవితంలో ఉంటుంది. అది చిన్నదే కానీ పెద్దదే కానీ దేవుని బిడ్డలారా, అక్కర్లు మనకు ఉంటాయి. చిన్న పాలు తాగే బిడ్డ మొదలుకొని వృద్ధుల వరకు ఏదో ఒక అక్కర మనకు ఉంటుంది. అక్కరలు లేకుండా, అవసరత లేకుండా మన జీవితము కొనసాగలేదు. మనం బ్రతుకుతున్న దినములన్నీ అక్కర్లు ఉంటాయి. ప్రతిరోజు ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు ఏదో ఒక అక్కర మనకు ఉంటుంది. మనం బ్రతుకు దినములన్నింటిలో ఏదో ఒక రోజు, ఏదో ఒక సమయంలో ఏదో ఒకటి మనకు అవసరత వస్తూనే ఉంటుంది. అయితే దేవుని బిడ్డలారా, మరి మీ అవసరత ఎప్పుడు తీర్చబడుతుంది? ఎప్పుడు మీ అవసరతలు తీర్చబడతాయి? ఎప్పుడు మీ అవసరతలు తీర్చబడుతుంది? ఎప్పుడైనా నువ్వు ఆలోచించావా? అవసరతలు లేకుండా ఏ మనిషి ఉండలేడు. అక్కర్లు లేకుండా ఏ మనిషి తన జీవితాన్ని కొనసాగించలేడు. ఏదో ఒక అవసరత, ఏదో ఒక అక్కర మన జీవితంలోనికి వస్తూనే ఉంటది. అయితే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మరి మన అవసరతలు ఎప్పుడు తీర్చబడతాయి? ఎప్పుడు మన అక్కర్లు తీర్చబడతాయి? దేవుని వాక్యం చెప్తుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. ఒకసారి అందరూ దేవుని మాటను చూద్దాం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. దేవుని బిడ్డలారా, ఈ మాటను నేను వివరించడానికంటే ముందు కొన్ని మాటలు నేను మీకు చెప్పాలని ఆశపడతా ఉన్నాను. జాగ్రత్తగా దేవుని మాటను శ్రద్ధగా విందాం. నా జీవితంలో జరిగిన ఒక సంఘటనను నేను మీతో పంచుకుంటాను. దేవుని బిడ్డలారా, అందరూ జాగ్రత్తగా విందాం. నా జీవితంలో నేను చదువుకుంటున్నప్పుడు, కాలేజీ చేస్తున్న సమయంలో నాకు ఒక అవసరత ఉంది. నేను దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత క్రమముగా దేవుని మందిరానికి వెళ్ళేదాన్ని, క్రమముగా దేవుని వాక్యము తప్పకుండా వినేదాన్ని. దైవజనులు వాక్యం బోధిస్తున్నప్పుడు అంత శ్రద్ధగా, అంటే పొల్లు పోకుండా దేవుని మాట చక్కగా రాసుకునేదాన్ని, వినేదాన్ని. కానీ నా దగ్గర బైబిల్ ఉండేది కాదు. పాత నిబంధన గ్రంథము నా దగ్గర ఉండేది కాదు. ఇప్పుడు మీ చేతులలో బైబిల్ ఉన్నట్టుగా ఆ రోజు నా దగ్గర బైబిల్ గ్రంథము లేదు. అయితే నాకు ఒక కోరిక కలిగింది. ప్రభువా, నాకు బైబిల్ కావాలి, నాకు పాత నిబంధన గ్రంథము కావాలి అని ఆశ బాగా ఉండేది. కానీ ఆ రోజులలో దాదాపు 22 సంవత్సరాల క్రిందట, 23-24 సంవత్సరాల క్రిందట నేను చెప్తున్నాను. ఆ టైంలో బైబిల్ కొనడానికి చాలా కష్టకరమైనటువంటి పరిస్థితి నాకు ఉండేది. బైబిల్ కొనాలంటే ఇప్పుడు బైబిల్ 2000 మీద ఉంది. కానీ అప్పుడు బైబిల్ 100 రూపాయలు మాత్రమే. 100 రూపీస్ బైబిల్ కొనడానికి చాలా ఆశ ఉండేది. ఎందుకంటే దైవజనులు వాక్యం చెప్తే ఇంటికెళ్ళి రెఫరెన్స్ చూసుకోవాలంటే నా దగ్గర పాత నిబంధన ఉండేది కాదు. ఒకరోజు దేవుని దగ్గర కూర్చుని బాగా ఏడ్చాను. ప్రభువా, నాకు అవసరత ఉంది, నాకు బైబిల్ కావాలి అని నిన్ను ప్రార్థన చేస్తా ఉన్నాను. ఇక మా నాన్నగారు అప్పుడప్పుడు కొన్ని డబ్బులు ఇచ్చేవారు, రెగ్యులర్గా ఇవ్వకుండే. కానీ కొన్ని డబ్బులు ఇస్తే ఆ డబ్బులన్నీ నేను ఏం చేశానంటే బైబిల్ కొనాలి అని ఆ డబ్బులన్నీ కలెక్ట్ చేసుకున్నాను. ఇక ఆ బైబిల్కి కావలసిన అమౌంట్ అంతా నేను కలెక్ట్ చేసుకున్నప్పుడు ఒకరోజు ఉదయకాలము ప్రార్థన చేస్తూ ఉన్నాను. అయితే ఉదయకాలం ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు ఏమనిపించింది అంటే, ఈరోజు ఎలాగైనా నేను బైబిల్ కొంటాను, ఇంకా ఈరోజు నాకు బైబిల్ వస్తుంది అన్న ఆనందం. ఎంత ఆనందం అంటే, ఇంకా ఈరోజు దానికి సరిపోయిన డబ్బులు నా దగ్గర ఉన్నాయి. ఇక నేను డబ్బులతో మంచి బైబిల్ కొందామని అనుకున్నాను. ఆ రోజు ప్రార్థన చేసుకున్నాను, డబ్బులు పట్టుకున్నాను, మందిరానికి వెళ్ళాను. బైబిల్ కొనడానికి, నాకు ఇవ్వడానికి ఆ వ్యక్తి ఆ రోజు మందిరానికి రాలేదు. డబ్బులు ఇచ్చి బైబిల్ తీసుకుందాం అనేసరికి ఆ రోజు మందిరానికి ఆ వ్యక్తి రాలేదు. సర్లే, ఈరోజు మందిరానికి ఆ వ్యక్తి రాలేదు కదా, నెక్స్ట్ డే రోజు నేను మళ్ళీ కొనుక్కుంటానని ఆ డబ్బులు కలెక్ట్ చేసుకున్నాను. ఈలోపు ఇంకొక శ్రమ వచ్చేసింది, ఇంకొక అక్కర వచ్చేసింది. కాలేజీలో ఫీజు కట్టాలి, డేట్ ఈ రోజు వరకు లాస్ట్ డేటు. అయ్యో, నేను కొన్ని డబ్బులు బైబిల్కి కేటాయించుకున్నాను. ఈ కొన్ని డబ్బులు తీసుకొని ఇంకా ఫీజుకి ఇంకా కొన్ని డబ్బులు కలెక్ట్ చేసి ఫీజు కట్టాలి. నా ఎదురుగా 2 సమస్యలు ఉన్నాయి. కాలేజీ ఫీజు కట్టుకోవాలా, బైబిల్ కొనుక్కోవాలా, 2 అవసరతలు ఉన్నాయి.
సర్లే ఏది ఏమైనా దేవుడు నాకు ఇస్తాడు కదా అని ఆ రోజు ఆ వారం అంతా ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభా, నా కాలేజీ ఫీజు నువ్వు కట్టు, నాకు బైబిలు కావాలి అని 2 ప్రార్థన అవసరతలు దేవుని దగ్గర పెట్టాను. ఆదివారం ఉదయం నేను 4 ప్రార్థన చేసే అలవాటు ఉంటుంది. రోజు ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఇక నా చేతిలో డబ్బులు ఉన్నాయి. ఆ రోజు ఒక సంతోషం, ఇక బైబిల్ నాకు వస్తుంది అని చాలా సంతోషంతో ఉన్నాను. ఒక స్వరం వినబడింది. ఏంటి ఆ స్వరం అంటే, నీ దగ్గర ఉన్న డబ్బులు ఈరోజు మందిరంలో నువ్వు ఆఫరింగ్ బాక్స్లో వెయ్యి అన్నాడు. హల్లెలూయా. నీ దగ్గర ఉన్న ఆ డబ్బులు, ఆ బైబిల్ కోసం కలెక్ట్ చేసిన డబ్బులు నువ్వెక్కడ వేయమన్నాడు దేవుడు నన్ను? ఆఫరింగ్ బాక్స్లో ఈరోజు గుడిలో నువ్వు వేసే అన్నాడు. ఒక్కసారి నా హృదయం అంతా ఏమైపోయిందంటే, అప్పటిదాకా సంతోషం అనిపించింది. అబ్బా, ఎన్ని దినాలు కష్టపడితే, దాదాపు ఒక 6-7 నెలలు ఆ 100 రూపాయల కోసం చాలా కష్టపడ్డాను. అవన్నీ కలెక్ట్ చేసుకున్నాను. బైబిల్ కొందాము అనుకున్న మరుసటి రోజు దేవుడు అన్నాడు, ఆ 100 రూపాయలు తీసుకుపోయి దేవుని యొక్క మందిరంలో ఇయ్యమన్నాడు. సరే, దేవుడు చెప్పాడు కదా అని ఆ రోజు సంతోషంతో, ఇక లోపల బాధ ఉంది, ఈ 100 రూపాయలు నా అక్కర తీరుస్తుంది, ఈ 100 రూపీస్ నా అవసరత తీర్చుకోగలను. కానీ దేవుడు చెప్పాడు కదా అని దేవునికి నేను ఎప్పుడైతే ఆఫరింగ్ బాక్స్లో ఆ 100 రూపాయలు వేసాను, వేసే వరకు గుండెలో బాధ ఉంది. ఎప్పుడైతే నేను 100 రూపీస్ కానుక విత్తానో, దేవుని బిడ్డలారా నమ్మండి, నా గుండెలో ఉన్న చిన్న గాయము, ఆ యొక్క బాధ వేసిన మరుసటి క్షణమే తీరిపోయింది, తేలికైపోయింది. ఎందుకో తెలియని సంతోషము, తెలియని ఆనందము నాకు ఆ ఉదయకాలము ఆరాధిస్తున్నప్పుడు, దేవుని వాక్యం వింటున్నప్పుడు ఎంతో సంతోషం అనిపించింది. నేనైతే దేవునికి ఇచ్చేశాను, మరి నా దగ్గర ఉన్నది దేవుడికి ఇచ్చేశాను, మరి నా అక్కర్లు దేవుడు తీరుస్తాడు. అప్పుడు దేవుడు నాకు ఈ ఫిలిప్పీ 4:19 మాట దేవుడు జ్ఞాపకము చేశాడు. క్రీస్తు యేసు మహిమలో నా ప్రతి అవసరము తీర్చబడును. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ మాట నేను పట్టుకున్నాను దేవుని బిడ్డలారా, నేను ఆఫరింగ్ బాక్స్లో ఈ డబ్బులు వేసిన వెంటనే నాకు ఒక వాగ్దానం గుర్తుకొచ్చింది. ఆయన మహిమలో మన ప్రతి అవసరము తీర్చబడుతుందంట. ఆ మాట పట్టుకొని ఇంటికి వెళ్ళి సంతోషంగా ఉన్నాను. మీరు నమ్మండి దేవుని బిడ్డలారా, కరెక్ట్ వారము తిరిగే కల్లా నా చేతిలోనికి ఒక కొత్త బైబిల్ వచ్చేసింది. దేవుడు నా కాలేజీ ఫీజును కూడా దేవుడు కట్టాడు. హల్లెలూయా. ఎందుకు నేను ఈ యొక్క సాక్ష్యాన్ని మీతో పంచుకున్నానంటే, ఇందులో ఒక విలువైన మాట దాగి ఉంది. ఏంటో తెలుసా? ఈ సాక్ష్యంలో దాగి ఉన్నటువంటి ఒక అద్భుతమైన మాట ఏందో తెలుసా? నీ అవసరత తీర్చబడాలంటే ఎప్పుడు నీ అవసరత తీర్చబడుతుందో తెలుసా? నువ్వు ఏ అవసరతలో ఉన్నావో, నీ అవసరతలో నువ్వు కలిగి ఉన్నది దేవునికి ఇచ్చినప్పుడు. ఆమేన్. నీవు ఏమి కలిగి ఉంటావో ఆ కలిగి ఉన్న కొంచెము నీ అక్కర తీర్చవచ్చు. అయితే సంపూర్ణంగా అక్కర తీర్చడానికి నీలో దేవుడు ఒక నిధిని పెట్టాడు. ఆ కొద్ది నిధిని నువ్వేం చేయాలంటే, సంపూర్ణంగా దేవునికి ఇచ్చినప్పుడు ఆ కొంచెము పరిపూర్ణంగా మార్చబడుతుంది. ఆమేన్. నీ అక్కర్లు తీర్చడానికి దేవుడు నీలో కొంత విత్తనాన్ని విత్తాడు. నీలో కొంత ఉంది. ఎవ్వరు లేనటువంటి స్థితిలో బీదరాలుగా, బీదవాడిగా, కనీసము భోజనము చేయడానికి, కట్టుకోవడానికి, తినడానికి తిండి లేనటువంటి పరిస్థితులలో అంత హీనముగా లేరు. కానీ ఎంతో కొంత మీరు కలిగి ఉంటారు. ఎంతో కొంత దేవుని దయలో దేవుడు మీకు ఇచ్చి ఉంటాడు. ఆ ఇచ్చినది మీకు ఏమనిపిస్తుందంటే, అయ్యో ఈ కొంచెముకి ఇంకా కొంచెము యాడ్ అయితే నా అవసరతలు తీరుతాయి. ఇంకా కొంచెం, ఇంకొక 10,000 ఉన్నాయండి, ఇంకొక 10,000 యాడ్ అవుతే నా బిడ్డల ఫీజు కట్టొచ్చు. ఇగో 5,000 ఉన్నాయండి, ఇంకో కొంచెం యాడ్ అవుతే రెంట్ కట్టొచ్చు. నీలో ఏదో ఒక దగ్గర కొంచెము దాగి ఉంటది దేవుని బిడ్డ. ఆ కొద్ది ఆశీర్వాదము, ఆ కొద్దిపాటి దాన్ని నువ్వేం చేయాలంటే, పరిపూర్ణంగా నీ అక్కర్లు తీర్చుకోవడానికి దేవునికి ఇచ్చుట నేర్చుకోవాలి. ఆమేన్.
మన అవసరతలు తీరాలంటే మనము దేవునికి ఇవ్వాలి. ఎప్పుడు ఇవ్వాలి? సమృద్ధిలో ఉన్నప్పుడు కాదు. సమృద్ధిలో ఉన్నప్పుడు నువ్వు ఇస్తే ఏమైతుంది? దేవుడు దాన్ని అంత దృష్టీకరించడు. సమృద్ధిలో చాలా మంది దేవుని దగ్గర ప్రార్థన చేస్తారు, ప్రభువా నాకు మంచి ఆశీర్వాదాలు ఇవ్వండి, నా బిడ్డలకు జాబులు, నా కొడుకులకు మంచి ఉద్యోగాలు, మంచి పెళ్లిళ్ళు, మంచివన్నీ అయినాక అప్పుడు ప్రభువా నేను సంతోషంగా విత్తుతాను, సంతోషంగా ఇస్తాను అంటే అప్పుడు నువ్వు ఇచ్చినది సఫలీకృతంగా ఉండదు దేవుని బిడ్డ. ఎప్పుడు నువ్వు అవసరతలో ఉంటావో, ఎప్పుడు నీకు అది కావాలో ఆ సమయంలో నువ్వు దేవునికి నువ్వేం చేయాలంటే నీ అక్కరను జ్ఞాపకము చేసుకుంటూ నువ్వేం చేయాలి? దేవునికి ఇవ్వాలి. దేవునికి ఇచ్చుట నువ్వు నేర్చుకున్నప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇది నా మాట కాదండి, నా జీవితంలో దేవుడు చేశాడు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, యేసుక్రీస్తు వారంట ఒక చోటకు దేవుడు వెళ్ళాడు, బెత్సయిదా అనే ప్రాంతంలో ఆ రోజంతా దేవుని వాక్యము చెప్పాడు. చెప్పిన తర్వాత అక్కడ ప్రజలందరూ యేసు ప్రభువును వెంబడిస్తూ ఉంటే ఆ యేసు ప్రభు దేవుని వాక్యం వినిపించడానికి ఆ ప్రజలందరితో అరణ్యములో 3 దినాలు దేవుని వాక్యం బోధించాడంట. అయితే అక్కడున్న శిష్యులు అన్నారు, యేసయ్యా ఈ జన సమూహం అందరు నీ దగ్గరకు వచ్చారు, అరణ్యంలో కూడా నువ్వు ఉన్నావని తెలిసి కూడా నీ మీదకి ఎగబడుకుంటూ వచ్చి నీ మాటలు విన్నారు, మరి 3 రోజులు అవుతుంది, మరి వీళ్ళు తినడానికి ఏమీ లేదు యేసయ్యా అన్నప్పుడు యేసయ్య ఏమన్నాడంటే నీ దగ్గర ఏముందో అది వారికి పెట్టండి అన్నాడు. అప్పుడు శిష్యుడు అంటాడు ఏమని తెలుసా? అయ్యో మా దగ్గర ఇంతమందికి కావలసింది లేదే అంటాడు. ఒకసారి మనము మార్కు సువార్త 6వ అధ్యాయము 37 నుంచి 39 వచనాలు చదువుదాం. అందుకాయన మీరు వారికి భోజనము పెట్టుడనగా వారు మేము వెళ్ళి 200 దేనారముల రొట్టెలు కొని వారికి పెట్టుదుమా అని ఆయనను అడిగిరి. అందుకాయన మీ యొద్ద ఎన్ని రొట్టెలున్నవి పోయి చూడుడని వానితో చెప్పెను. వారు చూచి తెలుసుకొని 5 రొట్టెలను 2 చేపలను ఉన్నవనిరి. ఆమేన్. ఇక్కడ యేసుక్రీస్తు వారు శిష్యులతో ఏమన్నారంటే ఆ జన సమూహము చూసి అయ్యో భోజనము పెట్టాలి అని శిష్యులు యేసును అడిగినప్పుడు యేసయ్య శిష్యులతో ఏమన్నాడంటే మీరే వారికి భోజనం పెట్టండి. శిష్యులకు చెప్తా ఉన్నాడు. వాళ్ళందరూ వచ్చారు కదా, మీరే భోజనం పెట్టండి అన్నప్పుడు ఆ శిష్యులు అన్నారు, ఇదిగో 200 దేనారములు కొని తెచ్చి పెట్టాలనా, రొట్టెలు తెచ్చి పెట్టాలనా అంటే అప్పుడు యేసయ్య అన్నాడు మీ దగ్గర ఎన్నున్నాయి? ఇంత జన సమూహానికి మేము 106 రూపాయలు కావచ్చు, 200 దేనారములు అంటే 106 రూపీస్ కావచ్చు అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. ఇంతమందికి మేము 106 రూపీస్ ఖర్చు పెట్టినా ఈ భోజనం సరిపోదే, మేము ఇప్పుడు ఇంతమందికి ఈ చీకట్లో ఎక్కడికని వెళ్ళి తేవాలి, ఎక్కడని మేము వీళ్ళకు భోజనం పెట్టాలి అని శిష్యులు యేసు ప్రభుని అడుగుతున్నప్పుడు యేసయ్య చెప్తున్నాడు మీ దగ్గర ఏముంది? ఇక్కడ చూద్దాం ఒకసారి 38లో ఉంటుంది. అందుకాయన మీ దగ్గర ఎన్ని రొట్టెలున్నవి? ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, దేవుని సహోదరి సహోదరుడా, నీ అవసరత తీర్చబడాలంటే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నీ దగ్గర ఏముంది? నీ దగ్గర ఏముంది? ఇక్కడ శిష్యులతో దేవుడు అదే అడుగుతున్నాడు, నీ దగ్గర ఎన్ని రొట్టెలున్నాయి, ఏముంది నీ దగ్గర? అది ఏం చేయమంటున్నాడంటే అవి ఎక్కడికి తీసుకురావాలి? మీ దగ్గర ఎన్ని రొట్టెలున్నాయని అడిగి అవి నా దగ్గరికి తీసుకురండి. హల్లెలూయా. ఆ శిష్యులు ఏమన్నారంటే 5 రొట్టెలు 2 చేపలు మా దగ్గర ఉన్నాయంటే దేవుడు వాటిని పట్టుకొని రమ్మన్నాడు. 5 రొట్టెలు 2 చేపలుగా పంచుకొని తినండి అంటే 5 రొట్టెలు 2 చేపలు చిన్న 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 పీసులాగా కనీసం రవ్వలాగా చేసినా కూడా 5,000 మందికి సరిపోతుందా? రవ్వ కణాలుగా చేసినా కూడా 5,000 మందికి 5 రొట్టెలు సరిపోవు. దేవుడు ఏమన్నాడు? నీ దగ్గర ఏముంది అది నా దగ్గరికి తీసుకురా. ఏమన్నాడు? నీ దగ్గరుంది దేవుడి దగ్గరికి తేవాలి అంటే అర్థం ఏంటంటే నీ దగ్గరున్నది దేవునికి ఇవ్వడానికి నువ్వు ఇష్టపడాలి. దేవుని బిడ్డలారా, మనం అనుకుంటాము అయ్యో నా జీతము కొంచెమే, నా కుమారుని జీతము కొంచెమే, ఇగో ఈ నెల దశమ భాగం వేస్తే, ఈ నెల కృతజ్ఞత కానుకేస్తే ఇంటి రెంట్ ఏం కట్టాలా, పాల బిల్లు ఏం కట్టాలా, స్కూల్ ఫీజు ఏం కట్టాలా, ఇంకా నేను ప్రార్థన చేస్తున్నాను, ఇంటి రెంట్ కొరకు ప్రార్థన చేస్తున్నాను, స్కూల్ ఫీజు కొరకు ప్రార్థన చేస్తున్నాను, కాలేజీ ఫీజు కొరకు ప్రార్థన చేస్తున్నాను, మరి నా దగ్గర ఉన్న ఈ 1000 రూపాయలు దేవునికి ఇచ్చేస్తే ఇంకా నా దగ్గర 0 ఉంటుంది కదా, నేను ఎట్లా అని అనకండి.
దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీ దగ్గర ఏమి ఉందో నీ అవసరత తీర్చబడాలి అంటే నీకున్న దాంట్లో నువ్వు దేవునికి ఇవ్వడము నేర్చుకో. దేవుని బిడ్డ, 5 రొట్టెలు 2 చేపలు దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడంటే అవి దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు మల్టిప్లై అయింది. ఆమేన్. మనం అనుకుంటాం, అయ్యో నేను లేమిలో ఉన్నాను, బీదరికంలో ఉన్నాను, ఈ పూట కొనుక్కోవాలి బియ్యము, ఈ పూట ఫీజు కట్టాలి, ఈ నెల రెంట్ కట్టాలి, ఇప్పుడు ఇది దేవునికి ఇస్తే నేను ఎట్లా దీవించబడాలి అని క్వశ్చను అపవాది మన హృదయంలో తలపిస్తుంది. అయితే దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నీ అక్కర తీర్చబడాలంటే నీ దగ్గర ఏముందో అది మల్టిప్లై అవ్వాలి. ఆమేన్. ఏం కావాలి? అది మల్టిప్లై చెయ్యడానికి దేవుడు ఇయ్యమంటున్నాడు. 5 రొట్టెలు 2 చేపలు అవి తగ్గాయా చెప్పండి? అవి తగ్గిపోయినాయా? లేదండి. 5 రొట్టెలంట 2 చేపలంట దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు మల్టిప్లై అయినాయి, విస్తరించబడ్డాయి, అవి పెరిగినాయి. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. మనకు అవసరత తీర్చబడాలంటే మనకున్న దాంట్లో దేవుని చేతిలో పెట్టినప్పుడు నువ్వు ఎందుకు పెడుతున్నావు? నీకున్నది అది రెట్టింపు కావడానికి. ఆమేన్. నీకు 1000 రూపాయల అవసరత ఉందా? నీకు 10,000 అవసరత ఉందా? 20,000 కావాలా? దేవుని బిడ్డలారా, ఆ 20,000 ఎట్లా నీ దగ్గరకు వస్తాయంటే నువ్వు దేవునికి ఇచ్చినప్పుడు. దేవుని బిడ్డలారా, దేవుడు దాన్ని రెట్టింపు చేస్తాడు. నీకు 10,000 కావాలని కూర్చొని ప్రభువా నాకు 10,000 అంటే బైబిల్లో ఒక దేవుడు ప్రమాణం చెప్పాడు. తలాంతుల గురించి దేవుడు మాట్లాడతాడు. ఒకనికి 5 అంట, ఒకనికి 2 అంట, ఒకనికి 1 అంట. 5 తలాంతులు ఇచ్చిన వాడంట మంచిగా బిజినెస్ చేసుకుని 5కి 10 చేశాడంట. 2 ఇచ్చినవాడు డబ్బలు చేశాడంట. 1 ఇచ్చినవాడు ఏం చేశాడు? ఏం చేయకుండా దాచిపెట్టిండంట. హల్లెలూయా. ఏమి చెయ్యకుండా దాచిపెట్టితే అది రెట్టింపు అవుతుందా? బిజినెస్ చేసే వాళ్ళకు తెలుస్తుంది. ఎందుకో తెలుసా? వాళ్ళు పెట్టుబడి పెడితేనే డబల్ లాభం వస్తుంది. పెట్టుబడి పెట్టకుండా 10,000 షాప్లో పెట్టుబడి పెట్టకుండా 1,00,000 రూపాయల ఆదాయం కావాలంటే కుదరదు, రాదు. ఎందుకంటే నువ్వు ఇన్వెస్ట్మెంట్ 10,000 పెడితే నీకు ఎక్కువ లాభం వస్తుంది, 5,000 పెడితే దానికి తగినట్టుగా వస్తుంది. కాబట్టి పెట్టుబడి పెట్టకుండా ఏది కూడా ఆశీర్వాదాలు మనకు రావండి. ఇన్వెస్ట్మెంట్ చెయ్యకుండా మన జీవితంలోనికి ఊరికే ఆశీర్వాదాలు రావు. నీ జీవితంలో కూడా నువ్వు ఆశీర్వదించబడాలంటే, నీ అక్కర్లు తీర్చబడాలంటే నువ్వేం చేయాలంటే నీకున్న దాన్ని దేవునికి ఇన్వెస్ట్మెంట్గా ఇవ్వాలి. ఆమేన్. నీకున్నది ఏం చేయాలి? దేవునికి ఇవ్వాలి. ఎందుకు ఇస్తున్నావు అంటే నీ అక్కర తీర్చడానికి ఇస్తున్నావు, అది రెట్టింపు కావడానికి ఇస్తున్నావు. ఆమేన్. నీ అక్కర తీర్చబడాలంటే నువ్వేం చేయాలి? నీకున్న దాంట్లో నుంచి దేవునికి ఇచ్చినప్పుడు నువ్వు దేవుడు ఏం చేస్తాడంటే దాన్ని డబల్గా బ్లెస్ చేస్తాడు. 5 రొట్టెలు 2 చేపలు దేవుడు తీసుకొనంట కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని బ్లెస్ చేశాడంట. ఆమేన్. నువ్విచ్చే కానుక, నువ్విచ్చే అర్పణ, నువ్విచ్చేది ఏదైనా కానీ దేవుని బిడ్డలారా, దేవుడు దాన్ని దీవించాలి. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, యేసుక్రీస్తు తన ఐశ్వర్యము చొప్పున అంటున్నాడు. దేవుని ఐశ్వర్యము వలన మన అవసరతలు తీర్చబడతాయి. దేవుడు దాన్ని ఐశ్వర్యంగా ఆశీర్వదిస్తాడు, దాన్ని బ్లెస్ చేస్తాడు. దేవుని చేతిలోనికి వెళ్ళినప్పుడు అది మహిమైశ్వర్యముగా రూపుదాలుస్తుంది. ఆమేన్. ఆశీర్వాదము ఐశ్వర్యము ఇచ్చును అని సామెతల గ్రంథంలో దేవుని మాట చెప్తుంది. మనకు ఆశీర్వాదాలు రావాలి, అక్కర్లు తీర్చబడాలి, మనకు అక్కర్లన్నీ పోవాలి, అవస్థలన్నీ పోవాలి అని మనము ఏడుస్తాము, ఉపవాసాలు ఉంటాం, కన్నీరు కారుస్తాం. నిజమే దేవుని బిడ్డలారా, అది మంచిదే. కానీ నీ ఆశీర్వాదము రెట్టింపు కావాలంటే, నీ ఆశీర్వాదములో నీ అక్కర్లు తీర్చబడాలి అంటే నువ్వు నీ హృదయము ఎలా ఉండాలంటే దేవునికి ఇచ్చే విషయంలో ముందుండాలి. దేనికోసం ముందుండాలి? నీ అక్కర తీర్చబడాలని ఇచ్చే విషయంలో ముందుండాలి. 1,00,000 రూపాయల ఫీజు నేను కట్టాలంటే నువ్వేం చేయాలా? దేవుని సన్నిధిలో కొంత కానుకగా నువ్వు తీసుకురా, దేవుని చేతుల్లో పెట్టు. దేవా, ఈ కొద్ది దాన్ని దీవించు నాయనా, ఈ కొద్ది ఆశీర్వాదాన్ని మల్టిప్లై చేయని ఎప్పుడైతే నువ్వు దేవుని చేతిలోనికి పడతావో దేవుని బిడ్డలారా, దేవుడు దాన్ని ఏం చేస్తాడంటే ఆశీర్వదిస్తాడు. బైబిల్లో ఒక సారేపాతు విధవరాలు ఉందండి. దేశం అంతటా కరువు వచ్చింది. అయితే తన కుమారుడు తాను చనిపోవాలనుకున్నది. అయితే భక్తుడైనటువంటి ప్రవక్త అయినటువంటి ఏలియా ఆమె దగ్గరకు వచ్చి ఏమన్నాడంటే, అమ్మ నాకు కొన్ని నీళ్ళు ఏమన్నాడు.
అయితే నీళ్ళు ఇచ్చినప్పుడు నీళ్ళకి తేవడానికి వెళ్తున్నప్పుడు నాకు ఒక రొట్టె ముక్క చేసుకరా, ఒక అప్పం చేసుకరా అంటే ఆమె అంటది, అయ్యా నా దగ్గర రొట్టె ముక్క లేదు, మేము చావక ముందు మా దగ్గర కొంచెం పిండి ఉంది, కొంచెం నూనె ఉంది, ఇవి మేము చేసుకొని తిని చచ్చిపోతామన్నది. ఆమె చెప్పింది ఆమె అవసరత ఏంటిది? భోజనము చేస్తే వారు రోజులు బతుకుతారు. ఆ విధవరాలకి ఏం అక్కర ఉందంటే భోజనం అక్కర ఉంది. ఆ భోజనము లేకపోతే ఇక నేను నా కొడుకు చచ్చిపోతాం. ఆమెకు అవసరత ఏముందంటే భోజనము, తిండి అక్కర్ర ఉంది. ఎందుకంటే తిండి లేకపోతే ఇక నేను నా కుమారుడు చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నామని ఆ విధవరాలు ఎంతో వేదనతో ఉంది. అయితే దైవజనుడు ఆమె దగ్గరకు వచ్చినప్పుడు నీ దగ్గర ఏముంది అన్నప్పుడు, నా దగ్గర ఒక్క రొట్టె అయ్యేంత మాత్రమే పిండి ఉంది, నూనె ఉంది అన్నప్పుడు, అది చేసుకుని నాకు ఇవ్వు అని ఎప్పుడైతే ఆ దైవజనుడు చెప్పాడో, ఆ తల్లి ఆ చెప్పినట్టుగానే తన దగ్గరున్న ఆ కొద్దిపాటి జీవించడానికి కలిగిన ఆ రొట్టెను ఆమె ఇచ్చేసిందంట. ఇచ్చినప్పుడు దైవజనుడు ఏమని చెప్తాడో తెలుసా అండి? మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 16వ వచనము, యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బొడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బొడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తాను అక్కర్లో ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా ఏం చేసిందంటే ఈ స్త్రీ, ఈ విధవరాలు ఆ ఒక్క రోజుకు సరిపోయే భోజనం అండి, ఆ ఒక్క పూటకు సరిపోయే భోజనం ఇక తిని చనిపోయే పరిస్థితి వాళ్ళది. అయితే ఆ ఒక్క పూటను త్యాగం చేసింది. ఎవరికి? దైవజనునికి ఇచ్చింది. ఆ ఒక్క పూట భోజనం, ఇదిగో దైవజనుడా నీకు ఇస్తున్నాను, ఇక మాకు లేకపోయినా పర్వాలేదు అనలే, కానీ ఇదిగో నీకు ఇస్తున్నాను అన్నప్పుడు దైవజనుడు పలికిన మాట ఏంటంటే, తొట్టిలో పిండి తక్కువ కాలేదంట, బుడ్డిలో నూనె అయిపోలేదట. ఆమె బాధలో ఉంది. ఏ బాధలో ఉంది? భోజనము లేదు అనే బాధలో ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆమె హృదయాన్ని పరీక్షించాడు, ఆమె హృదయాన్ని చూశాడు. ఆ రొట్టె ఆ దైవజనునికి ఆమె ఇచ్చులాగున దేవుడు ఆమె మీద కృప చూపించాడు. ఎప్పుడైతే ఆ రొట్టె ఆ దైవజనుడు తీసుకున్నాడో దేవుని బిడ్డలారా, ఆ దైవజనుని చేతిలోనికి వెళ్ళగానే రొట్టె మల్టిప్లై అయ్యిందండి. పిండి డబ్బాలో పిండి వచ్చేసింది, నూనె బుట్టిలో నూనె వచ్చేసింది. అంటే అర్థం ఏంటిది? ఆమె జీవించడానికి, ఆమె అవసరత తీర్చడానికి దేవుడు ఆశీర్వదించాడు. ఆశీర్వాదాన్ని దేవుడు మల్టిప్లై చేశాడు. కాబట్టి ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, నీ అక్కర్లు తీర్చబడాలంటే ఇటు అటు పరిగెత్తితే, మనుషుల సహాయం కోరుకుంటే, మనుషుల వైపు చూస్తే నీ సహాయము, నీ అక్కర తీరదు. కానీ నీకున్న అవసరతలో దేవుడు ఒక మార్గాన్ని పెట్టాడు. నీకున్న నిధిలో నుంచి, నీకున్న దాంట్లో నుంచి నువ్వు దేవునికి ఇచ్చుట నేర్చుకో. నువ్వు దేవునికి ఇచ్చినప్పుడు అది మల్టిప్లై అవుతుంది. ఆమేన్. నువ్వు దేవునికి ఇచ్చినప్పుడు మల్టిప్లై అవుతుంది. దేవుడు ఎందుకు ఇవ్వమంటున్నాడంటే నీ అక్కర తీర్చబడ్డానికి దేవుడు ఇవ్వమంటున్నాడు. ఆమేన్. దేవుడు ఎందుకు ఇవ్వమంటున్నాడు? అక్కర్లో ఉన్నవారు వారి అవసరతలు తీర్చబడ్డానికి దేవుడు ఇవ్వమంటున్నాడు. ఇక్కడ యేసయ్య అద్భుతం చెయ్యొచ్చు. ఏమని? 5 రొట్టెలు 2 చేపలు కాకుండా భోజనము కలుగునుగాక అనొచ్చు. కానీ దేవుడు అలా చెయ్యలేదండి. ఎవరు ఏ అవసరతలో ఉన్నారో వారి దగ్గరనే ప్రశ్న ఉంది, వారి దగ్గరనే శ్రమ ఉంది, వారి దగ్గరనే అన్నీ ఉన్నాయి. అందులో నుంచే దేవుడు మార్గాన్ని సరళము చేసే దేవుడు, అందులో నుంచి దేవుడు ఆశీర్వదించే దేవుడు. నీలోనే ప్రశ్న ఉంది, నీలోనే జవాబు ఉంది, నీలోనే కొరత ఉంది, నీలోనే సమృద్ధి ఉంది. ఆమేన్. కొరత ఎక్కడుంటుందో అక్కడే సమృద్ధి ఉంది. ఆమేన్. దేవుడు జ్ఞాపకం చేస్తా ఉండు. కొరతలో నుంచి సమృద్ధిలోనికి నడిపించే దేవుడు. అమ్మా, నువ్వు కొరత కలిగి ఉన్నావా? నువ్వు లేమిలో ఉన్నావా? నువ్వు దరిద్రంలో ఉన్నావా? నువ్వు బాధలో ఉన్నావా? ఇరుకులో ఉన్నావా? అయితే దేవుడు నీకు ఒక మాట చెప్తున్నాడు. ఆ ఇరుకులో విశాలత కలగజేసే దేవుడు. ఆమేన్. ఇరుకులో విశాలత కలుగజేసే దేవుడు చెప్తున్నాడు. ఎందుకు దేవుడు ఇరుకు మార్గాన్ని ఏర్పరచాడంటే ఆ ఇరుకులో నీకు విశాలత ఉంది అని చూపించడానికి. కొరత నీకుంది అంటే నువ్వు ఇవ్వగలవు అని దేవుడు చూపిస్తున్నాడు. నువ్వు కొరత కలిగి నువ్వు సన్నిధిలో ఉంటున్నావంటే ఆ కొరతలో నువ్వు దీవించబడ్డానికి. కాబట్టి ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, నీ పరిస్థితి ఏదైనా, నీ అక్కర ఏదైనా, నువ్వు ఒక నిర్ణయం తీసుకో. నీకున్న అక్కర పెద్దదే కావచ్చు, చిన్నదే కావచ్చు, అది ఏదైనా నువ్వు దేవునికి అక్కర్లో ఇవ్వడం నేర్చుకో. సంతోషంలో కాదు, సమృద్ధిలో కాదు, అక్కరలో. నేను చెప్తున్న మాట జాగ్రత్తగా విను. నువ్వు అక్కర్లో ఇవ్వడం నేర్చుకుంటే
నీ అక్కరకు కావలసిన ఆశీర్వాదాన్ని దేవుడు మల్టిప్లై చేయబోతున్నాడు. దాన్ని డబల్ 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 బ్లెస్సింగ్ దేవుడు చేయబోతున్నాడు. 5 రొట్టెలు 2 చేపలు 5 దేవుని చేతిలోనికి వెళ్ళినప్పుడు 5,000 మంది తినగా దేవుడు 12 గంపల ఆశీర్వాదాన్ని, ఒక చోట 7 గంపల ఆశీర్వాదాన్ని, దేవుని బిడ్డలారా నీకు అత్యధికముగా నీ అక్కర్లు తీర్చి నువ్వు ఇతరులకు దీవెనకరంగా ఉండడానికి ఇవ్వాలా? ఆమేన్. నీ అక్కర్లో ఇస్తున్నప్పుడు ఏం జరుగుతుంది? మొదట నీ అక్కర తీర్చబడుతుంది, రెండవది ఇతరులకు నువ్వు అక్కర్లు తీర్చే వ్యక్తిగా నువ్వు మార్చబడతావు. ఆమేన్. 5 రొట్టెలు 2 చేపలు 12 గంపల ఆశీర్వాదాలతో దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అట్టి ఆశీర్వాదాలు నీవు అక్కర్లో పొందుకుందువుగాక, దేవునికి ఇచ్చి నువ్వు పొందుకుందువుగాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు మూయండి, ప్రతి ఒక్కరం కళ్ళు మూసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా యేసయ్య, ఉన్నతమైన నామాన్ని బట్టి తండ్రి నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యా, క్రీస్తు యేసు మహిమలో మా ప్రతి అవసరము తీర్చును అన్నావు నాయన. నిజమే దేవా, మా అక్కర్లో మా అవసరతలు తీర్చగలిగిన గొప్ప ఆశీర్వాదపు ఊట మాలోనే ఉంది అని గుర్తు చేస్తావు నాయన. అక్కర్లో మేము మీకు ఇచ్చినట్లుగా అయ్యా, మేము ఇతరులకు దీవెనకరంగా ఉండునట్లుగా మా అక్కర్లన్నీ తీర్చి 12 గంపల ఆశీర్వాదాలతో మేము నింపబడినట్లుగా నీవే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసు క్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.